హైదరాబాద్లోనే అట్టిచ్చేశాడు. అతని గురించి రోజు తప్పుడు ప్రచారం ద్వారా సక్సెస్ అయ్యారు వీళ్ళు. ఇప్పుడు కూడా అందుకే కేవలం తప్పుడు ప్రచారం ద్వారా, రోజు ఒక నెగిటివ్ ప్రచారం ద్వారా, వెరీ సింపుల్ లాజిక్ అనమాట. నన్ను చూసి ఓటేయక జగన్ని చూసి నాకు ఓటేయి, జగన్ చెడ్డోడు కాబట్టి నాకు ఓటేయి. ఇది లాజికల్ పాయింట్లో రెండు. ఒకటి, వీళ్ళ చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా, ఈ బ్యాచ్ ద్వారా అది సక్సెస్ కావచ్చేమో. నెంబర్ 1, నేను అది ఫెయిల్ అవుతుందని కూడా అన్నాను. అందులో వీళ్ళ ముగ్గురు కలిసి ఉండటం ఈ కాన్సెప్ట్ వల్ల సక్సెస్ కావచ్చేమో. రెండవ కాన్సెప్ట్, ఇక్కడ చర్చ జరగాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, వై నాట్ 175 అని జగన్ అన్నప్పుడు నేనే వెటకారం చేశాను. మన డిబేట్లోనే మాట్లాడి 175 ఎందుకు, 175కి 200 అడిగితే పోద్ది కదా, పిచ్చతనం కాకపోతే ఒక్కటి కూడా లేకుండా ఓడిపోతారనేది అమాయకత్వం అనేది ఆ రోజునే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీళ్ళ మాట కూడా అదే ఉంది. మేము 20 ఏళ్ళు ఉంటాం, 25 ఏళ్ళు ఉంటాం, ఏంటి తేడా? కాకపోతే అప్పుడు జగన్ అంటున్నప్పుడు అహంకారం అని రాసినే ఈనాడు, జ్యోతి, అర్ధజన్ మీడియా. ఇప్పుడు ఈ మాటకేమో అవునవును బాకాలు ఉత్తున్నాయి అయ్యే మీడియా. ఆ రోజున జగన్ వెనకేసుకొచ్చిన సాక్షి ఇప్పుడు విమర్శిస్తుంది. ఏం లే తేడా. బేసిక్గా జగన్ వై నాట్ 175కి వీళ్ళు చెప్పే 25 ఏళ్ల పాలనకి, 20 ఏళ్ల పాలనకి సేమ్ డైలాగ్. ప్రజలు తేల్చాలి అంతే. పైగా నేను హామీ ఇస్తున్నాను వాళ్ళందరికీ, ఇక జగన్ రాడు అని హామీ ఇవ్వడం కూడా, అది కూడా ఎందుకో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పలేం కదా సార్, ఇప్పుడు ఎవరు రావచ్చు రావచ్చు. ఈయనేమో నేను ఎక్కనివ్వను, ఈయనేమో రానివ్వను, నేను హామీలు ఇస్తున్నాను. మేబీ ప్రజలు దానికి వెనక ఏమైనా కుట్ర ఉందేమో, మళ్ళీ ఇదే కుట్ర, ఇంకేం లేదు. ఈ కుట్ర తప్పించి ఏం లేదు. అది పదే పదే మాట్లాడుతూ ఉంటుంటే, అంటే వీళ్ళ ఉద్దేశం రెండండి. ఒకటి, జగన్ అనేటువంటి వాడిని చూసి వీళ్ళ కోటేయాలి. రెండవది ఏంటంటే, ఈవెన్ ఒకవేళ వీళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా జగన్కి మాత్రం ఓటేయద్దు. మా మీద వ్యతిరేకించిన జగన్కి మాత్రం ఓటేయద్దు. మా వాళ్ళు వెధవాయిలైనా జగన్ వాళ్ళు అంతకంటే వెధవలు అనే టైప్లో జనాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం అప్పుడు చేయాలి. అంటే మంచి ఆలోచన, తెలివైన ఎత్తుగడే. అలా చెయ్యాలంటే తెలంగాణ తరహా రాజకీయం అయ్యి ఉండాలి. మూడో వాడు ఉండాలి. ఇక్కడ మూడో వాడు లేడే. అక్కడ తెలంగాణలో అట్లాగా గొడవ పడినే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పుంజుకుంటుంది. అక్కడ ఇక్కడ మూడో వాడిని పైకి లెగవనివ్వకుండా మీరే చేస్తారు. ఇప్పుడు మూడో వాడిని చూపించకుండా జగన్ దుర్మార్గుడు కాబట్టి నాకే అంటే వర్కౌట్ అవ్వదు. అది చూసుకోవాలి. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఇక మళ్ళీ అధికారంలోకి రాడు, ఆ భూతాన్ని రానివ్వం అని చెప్పి పారిశ్రామికవేత్తలు